13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్వాచార్యులు ద్వైత వేదాంతాన్ని స్థాపించిన గొప్ప తత్వవేత్తగా మనందరికీ తెలిసిన విషయమే. కాని ఆయన అణువు సైజును లెక్కించారని, కాలమనేది అందరికీ ఒకేలా గడవదు, అది సాపేక్షం అని చెప్పారని ఎప్పుడన్నా విన్నారా? సరే, ఈరోజు మధ్వనవమి కదా. ఈ సందర్భంగా ఆయన్ని ఓ కొత్త కోణంలో, ఒక శాస్త్రవేత్త కోణంలో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన్ని మన దేశపు మొదటి ఫిజిసిస్ట్ అంటే భౌతిక శాస్త్రవేత్త అని పిలవొచ్చా? ఈ విశ్లేషణలో ఏం చేయబోతున్నామంటే, ఆయన చెప్పిన తత్వాన్ని, అణు సిద్ధాంతాన్ని ఇప్పుడున్న ఆధునిక సైంటిఫిక్ మెథడ్స్తో పోల్చి చూద్దాం. పదండి, ఈ అన్వేషణ మొదలు పెడదాం. ఒక్క విషయం ఆలోచించండి. సైన్స్లో ఏదైనా పరిశోధన మొదలవ్వాలంటే ఒక ప్రాథమిక నమ్మకముండాలి. అదేంటంటే, మనం చూస్తున్నా, అధ్యయనం చేస్తున్న ఈ ప్రపంచం నిజం, ఇది భ్రమ కాదు. ఇదే సైన్స్ మొత్తానికి పునాది. సరిగ్గా ఇదే మధ్వాచార్యులు చెప్పిన జగత్ సత్యత్వ సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే, ఈ భౌతిక ప్రపంచం అక్షరాల నిజం. ఈ ఒక్క సూత్రమే సైంటిఫిక్ రీసెర్చ్కి ఒక ఫిలసాఫికల్ బేస్ వేసిందన్నమాట. ఎందుకంటే ప్రపంచం నిజమైతేనే కదా దాని గురించి చదవడంలో, రీసెర్చ్ చేయడంలో ఒక అర్థముంటుంది. ఈ తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చూడండి, మధ్వాచార్యుల దృష్టిలో ప్రపంచం రియల్, కాబట్టి దాని గురించి స్టడీ చేయాలి, అది అవసరం. కాని అద్వైత వేదాంతంలో ప్రపంచం మాయ, అంటే ఒక ఇల్యూజన్. మరి ప్రపంచమే ఒక భ్రమైనప్పుడు ఇక ఫిజిక్స్కి, సైన్స్కి విలువెక్కడుంటుంది? దాని అవసరమేముంది? జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన 3 మార్గాలు చెప్పారు. 1 ప్రత్యక్ష, అంటే మన కళ్లతో, చెవులతో, మన సెన్సెస్తో నేరుగా తెలుసుకోవడం. 2 అనుమాన, అంటే లాజికల్గా ఆలోచించి ఒక నిర్ధారణకు రావడం. ఇక 3 ఆగమ, అంటే పవిత్ర గ్రంథాలు చెప్పేది వినడం. అయితే ఇక్కడ ఆయన పెట్టిన ఒక రూల్ చాలా కీలకం. భౌతిక ప్రపంచం విషయంలో మన కళ్లకు కనిపించే నిజానికి, గ్రంథాల్లో చెప్పిన దానికి తేడా వస్తే అప్పుడు గ్రంథాలనే మళ్లీ ఇంటర్ప్రెట్ చెయ్యాలి తప్ప మన అనుభవాన్ని కాదనకూడదు. ఇది మోడర్న్ సైంటిఫిక్ మెథడ్కి ఎంత దగ్గరగా ఉందో కదా. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఒక వస్తువు ఎలా ఉందో దాన్ని అలాగే చూపించేదే అసలైన జ్ఞానం. అంటే ఏంటి? మన ఫీలింగ్సు, మన అభిప్రాయాలు కాదు, ఫ్యాక్ట్, వాస్తవం మాత్రమే ముఖ్యం. చూడండి, ఇదే కదా నిష్పాక్షికమైన సైంటిఫిక్ స్టడీకి కావాల్సిన అసలైన మూలస్తంభం. ఓకే, ఈ ఫిలసాఫికల్ ఫౌండేషన్ నుండి ఇప్పుడు మనం పదార్థం లోపలికి వెళ్దాం. అసలు ఈ ప్రపంచం దేనితో నిర్మించబడింది? అయితే ఇక్కడ ఒక హిస్టారికల్ పాయింట్ గుర్తుంచుకోవాలి. అణు సిద్ధాంతాన్ని కనిపెట్టింది మధ్వాచార్యులు కాదు. ఆయన కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే ఆచార్య కణాదుడు దీని గురించి చెప్పారు. మధ్వాచార్యులు ఏం చేశారంటే, అప్పటికే ఉన్న ఈ అటామిక్ థియరీని తీసుకుని దానికి తన ఫిలాసఫీలో ఒక ముఖ్యమైన స్థానం కల్పించారు. దీన్నే వాళ్ళు పరమాణువు అన్నారు. అంటే పదార్థాన్ని విడగొట్టుకుంటూ పోతే చివరికి మిగిలే అతి చిన్న భాగం. దీన్నింకా విడగొట్టలేం, నాశనం చేయలేం, ఇది శాశ్వతంగా ఉంటుంది. సరే, ఇదిప్పుడు మనం చెప్పుకునే యాటంకి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ అసలు మన కంటికి కనబడని అంత చిన్న పార్టికల్ ఒకటి ఉంటుందని ఊహించడమే ఆ రోజుల్లో ఒక గ్రేట్ లీప్ కదా. ఇప్పుడు చూడండి, ఈ మెజర్మెంట్ సిస్టమ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. 8 పరమాణువులు కలిస్తే ఒక రథధూళి అట. అలా 8 రథధూళులు కలిస్తే ఒక వాలాగ్ర, అంటే జుట్టు చివరంత సైజ్. అలా చిన్న పరమాణువు నుంచి మన కంటికి కనిపించే అంగుళం వరకు ఒక పక్కా సిస్టమ్ని క్రియేట్ చేశారు. మరి ఈ లెక్కల ప్రకారం ఒక పరమాణువు సైజు ఎంత? సుమారుగా 7.2 × 10⁻⁻8 మీటర్లు. వావ్! సరే, ఇప్పుడున్న యాటమ్ సైజ్ కన్నా ఇది కొంచెం పెద్దదే కావచ్చు. కాని ఏ టెలిస్కోప్, ఏ మైక్రోస్కోప్ లేని ఆ రోజుల్లో ఇంత చిన్న నంబర్ని ఊహించి దాన్ని లెక్కగట్టడం అద్భుతం కాదా? సరిగ్గా ఇక్కడే మధ్వాచార్యుల రోల్ చాలా కీలకమవుతుంది. అప్పటికే ఉన్న ఈ యాటమిక్ థియరీకి ఆయన జగత్ సత్యత్వ సిద్ధాంతం ఒక స్ట్రాంగ్ ఫిలసాఫికల్ సపోర్ట్ ఇచ్చింది. అంటే ఈ పరమాణువులు కేవలం మన ఊహల్లోనివి కాదు, అవి నిజమైన ప్రపంచానికి బిల్డింగ్ బ్లాక్స్ అని ఆయన సిద్ధాంతం బలంగా చెప్పింది. సరే, ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ ఇష్యూలోకి వెళ్దాం. మన ప్రకృతిలో కొన్నిసార్లు వింతగా ఒకే వస్తువుకు 2 వేర్వేరు ఆపోజిట్ లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఒక ఫిలాసఫీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలదు? బెస్ట్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఫిజిక్స్లో లైట్. కాంతి
కొన్నిసార్లు వేవ్ లాగా అంటే ఒక అలలాగా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు పార్టికల్లాగా అంటే ఒక కణంలాగా ప్రవర్తిస్తోంది. ఇది ఎలా సాధ్యం? ఒకే వస్తువుకు రెండు భిన్నమైన లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ పెద్ద చిక్కుముడికి మధ్వాచార్యుల తత్వంలో ఒక సమాధానం దొరుకుతుంది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి మధ్వాచార్యులు విశేష అనే ఒక బ్రిలియంట్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం ఒకే వస్తువు తన అసలు స్వరూపాన్ని మార్చుకోకుండానే ఒకేసారి చాలా రకాల లక్షణాలను, క్వాలిటీస్ని కలిగి ఉండగలదు. ఇప్పుడు దీన్నే లైట్ ఎగ్జాంపుల్కి అప్లై చేసి చూద్దాం. విశేష సిద్ధాంతం ప్రకారం లైట్ అనే ఒకే వస్తువు తనలో వేవ్ అనే గుణాన్ని, పార్టికల్ అనే గుణాన్ని రెండింటినీ ఒకేసారి కలిగి ఉంటుంది. చూశారా? ఈ ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్ మోడర్న్ ఫిజిక్స్లోని ఇలాంటి పారాడాక్స్లను అర్థం చేసుకోవడానికి ఒక దారి చూపిస్తోంది. ఓకే, ఇప్పుడు అణువుల ప్రపంచం నుంచి బయటకు వచ్చి మొత్తం విశ్వం గురించి ఆయన ఏమన్నారో చూద్దాం. మధ్వాచార్యుల ప్రకారం ఈ రియాలిటీ అనేది మొత్తం 64 డైమెన్షన్స్లో ఉంది. మనం మనుషులం అందులో కేవలం 3 మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. ఈ ఆలోచన వింటుంటే మోడర్న్ స్ట్రింగ్ థియరీ గుర్తుకు రావట్లేదా? ఇక టైము, కాలం గురించి కూడా ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పారు. కాలమనేది అందరికీ ఒకేలా గడవదు. అది చక్రీయమైనది మరియు సాపేక్షం. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. అత్యున్నత భౌతిక లోకం అయిన సత్యలోకంలో ఒక్కరోజు గడిస్తే మన భూమిమీద 4.32 బిలియన్ సంవత్సరాలు గడిచిపోతాయట. ఇది అచ్చం ఐన్స్టీన్ చెప్పిన టైం డైలేషన్ లాగే ఉంది కదా. సరే, ఇవన్నీ చూశాక మనం మొదట వేసుకున్న ప్రశ్నకొద్దాం. అన్ని విషయాలను పరిశీలించాక ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు? 13వ శతాబ్దానికి చెందిన ఒక ఋషిని భారతదేశపు మొట్టమొదటి భౌతిక శాస్త్రవేత్త అనొచ్చా? దీనికి సూటిగా సమాధానం చెప్పాలంటే ఆయన ఒక సైంటిస్ట్ కాదు, కాని ఒక ఫిలాసఫర్ ఆఫ్ సైన్స్, అంటే విజ్ఞాన తత్వవేత్త. ఆయన ల్యాబ్లో ప్రయోగాలు చేయలేదు నిజమే, కాని సైన్స్కి కావలసిన ఒక బలమైన సైంటిఫిక్ ఆర్కిటెక్చర్ని తయారుచేశారు. ఈ నిర్మాణం 3 బలమైన స్తంభాలపై నిలబడింది. 1 ప్రపంచం నిజం, దాన్ని మనం తెలుసుకోగలం. 2 మన కళ్ళతో చూసిందే ఫైనల్. 3 ఈ ప్రపంచంలోని ప్రతిదీ విడివిడిగా వర్గీకరించదగినది. సో ఆయన నేరుగా సైన్స్ చేయకపోయినా సైన్స్ చేయడానికి కావలసిన సరైన ఫిలసాఫికల్ దారిని చూపించారు. ఒకవేళ తత్వశాస్త్రమే విజ్ఞానానికి పునాది వేస్తే మరి ఈరోజు మనం ఎలాంటి పునాదులు నిర్మిస్తున్నాం? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.